నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో మహబూబాబాద్ జిల్లా చాప్లతాండ గ్రామానికి చెందిన దారావత్ మల్సూర్ మెరిసింది. ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచి ఇంటర్నేషనల్ కబడ్డీ పోలీలకు ఎంపికైంది. పోటీలకు ఎంపిక కావడంతో చాప్లతాండ గ్రామం మాజీ సర్పంచ్ పాండు నాయక్, మల్సూర్ తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్సూర్ చిన్నతనం నుండి కబడ్డీ పోటీల్లో రాణించేవాడని గ్రామం మాజీ సర్పంచ్ పాండు తెలిపారు. జాతీయ స్థాయి దాకా ఎదిగి నేడు ఇంటర్నేషనల్ కబడ్డీకి ఎంపిక కావడం గర్వంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళ చిన్న రైతు, వాళ్ళ తండ్రి ఇలా దేశంలోనే అంతర్జాతీయ కబడ్డీలో ఒక మంచి పేరు తెచ్చి సెలెక్ట్ అయ్యిండు. ఇదే విధంగా ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను కబడ్డీ ఆడాలని తల్లిదండ్రుల మాట ఏం చెప్పినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి నువ్వు ఆడితే మేమంతా సపోర్ట్గా ఉంటామని ఆయనకు ప్రోత్సహించి మేము గ్రామం నుంచి కూడా ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆయన చదువుకుంటూ ఆయన మంచిగా కబడ్డీ ఆడాలని ఆయన దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చిండు. ఆ విధంగా మా గ్రామానికి ఇంకా ఆయన పై స్థాయికి పోవాలనుకుంటే మేము మా సపోర్ట్ ఉంటుంది. అదే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, మా గ్రామం అంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక తండ నుంచి చాప్ల తండ నుంచి ఇంత పెద్ద ఎత్తున నేషనల్గా కబడ్డీ ఆడి ఒక పేరు జాతీయ స్థాయిలో ఒక పేరు తెచ్చి చాప్ల తండను గౌరవంగా నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంకా రాబోయే కబడ్డీలో కానీ ఇంకా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం. మండలంలోని ఈయన మా తమ్ముడు అవుతారు. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం. స్కూళ్ళలో కూడా చాలా ప్రోత్సహించారు. కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ ప్రోత్సాహంతో తెలంగాణ లెవెల్లో, మన నేషనల్ లెవెల్లో, రీసెంట్గా నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈయన పాల్గొన్నారు. మన ఇండియా తరఫున పాల్గొని మన కబడ్డీ జట్టుకి కెప్టెన్గా వివరించి సిల్వర్ మెడల్ సాధించారు. ఆ గేమ్లో నేపాల్ గెలిచింది. ఇంకా ఈ తండా సపోర్ట్ తోటి మరియు పేరెంట్స్